కత్తులు పట్టుకున్నామా కటార్లు పట్టుకున్నామా కాయిదాలే కదా పట్టుకొని పోయింది. ఉల్టా రోడ్డు మీద డ్రామాలు చేసారు. ఎవరు చేసిండు డ్రామా? 2000 కోట్ల గురుకులాల్లో అవినీతి అన్నారు. అది మొత్తం వ్యవహారం అంతా కూడా 1100 కోట్లకు సంబంధించిందని చెప్పి ఆ పార్టీ మంత్రులు అంటారు. మీడియా ఉంటారు, మీరు ఉంటారు, హెల్దీ డిస్కషన్ పెడదాం. ఎవరు ఏం తప్పు చేసారు, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అప్పులు అయినాయి, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జూపల్లి కృష్ణారావు ఆరోపిస్తారు. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే కొత్త అప్పులు తీసుకురావద్దాం. మరి ఆయన ఎందుకు అప్పు చేస్తున్నాడు? అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా హిట్ అటర్ ఫ్లాప్ అయి ఉంటారు. ఫ్లాప్ అనే చెప్తున్నా కదా. ఫ్లాప్ అయినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఫ్లాప్ అయితే ఎలాగో జనాలు ఆదరించారు. భయపడేది బీఆర్ఎస్ పార్టీ బ్లడ్లలో లేదు. కేసీఆర్ స్థాయి కదా రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్పే అంత. సో వాళ్ళు వీళ్ళు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాడు. ఈ 2.5 ఏళ్లలో చాలా నాశనం చేసిండు. ఈరోజు తెలంగాణలో అధికార కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరిగిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత హేమశమల గారిని మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి మీకు ఈరోజు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు? అంటే జనాల్ని అమాయకులు చేసి ఈ వ్యవహారం అంతా నడుస్తుందా? ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఒక క్లారిటీ రాదు. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణల్ని మీరు ఆధారాలతో నిరూపిస్తామంటారు, కానీ వాళ్ళ అవకాశం లేదు. వాళ్ళు చెప్పిన చోటికి మీరు రారు. ఏమనుకోవాలి? ఏంటి వాళ్ళు చెప్పిన చోటికి మేము రాక కాదు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చేసే ప్రయత్నము వాళ్ళు చేస్తున్నారు. మేము ఎప్పుడు వెళ్ళి వాళ్ళు విసిరిన ప్రతి ఒక్క సవాళ్ళు మేము స్వీకరించినాము. మా కింద స్థాయి నాయకుల నుంచి పైన ఉన్న నాయకులు వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని స్వీకరించండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, అందరూ ఎక్కడికైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నారు. అండ్ ఫస్ట్ స్టార్ట్ పెట్టింది వాళ్ళే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, వారి తర్వాత మన జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడారు. నేనే తెలంగాణ భవన్కి వస్తా, కూర్చొని మాట్లాడదాం అన్నారు. హ్యాపీగా మా పార్టీ నాయకులు వెల్కమ్ చేసిండ్రు. ఆయన రాలేదు. మళ్ళీ మధ్యలో ఏమని అంటారు, కొంతమంది మంత్రులు గన్ పార్క్ గారు వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వీళ్ళు కాదు, ఈడికి రండి మాట్లాడదాం అంటారు. మరి మా హరీష్ రావు గారు బయలుదేరుతున్న పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టినారు? అండ్ ఓకే, వాళ్ళకి తెలియదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి హరీష్ రావు గారు కాల్ చేశారు కదా, 3 మంత్రులు అక్కడ ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు మరి ఫోన్లు ఎత్తి కనీసం అరే పోలీసు వాళ్ళు వదిలేయండి, మేము జస్ట్ మాట్లాడుకోవడానికి పోతున్నాం అని చెప్తే అయిపోతుండే కదా. ఎందుకు వాళ్ళని పెట్టుకొని భయపడి వెనకకు పోతున్నారు? నిజంగా తప్పు చేయని వాళ్ళు, నిజంగా ఏమంటారు మేమే తప్పు చేసినాం అనుకుంటే మమ్మల్ని పిలిపి అంటే చర్చలో కూర్చొని మా తప్పులేందో మీరు చూపిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. కానీ భయపడి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఏమంటారు మళ్ళీ ఉల్టా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదే ఏమంటారు వాళ్ళు కావాల్సుకొని ఇవన్నీ డ్రామాలు చేస్తారు. ట్రాఫిక్ జామ్ చేశారు. ఎవరు ట్రాఫిక్ జామ్ చేసిందని? వాళ్ళ కార్లలో వాళ్ళు వెళ్తుండే రోడ్డు మీద ఆపి గంటలు కొట్టి ఆపిందెవరు? మీ పోలీసు వాళ్ళు కాదా? ఆపి ఇష్యూ చేసింది వాళ్ళే కదా. మళ్ళీ ఉల్టా రోడ్డు మీద డ్రామాలు చేశారు. ఎవరు చేసింది డ్రామా? అన్ని కథలు మాటలు ఇవన్నీ అంటే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ప్రజలకు అర్థమైంది. ఈ రోజు కాకపోయినా అంటే నిజాలు మీరు ఎంత ఏమంటారు తొక్కే ప్రయత్నం చేస్తున్నా అది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. మీరు అంటున్నారు కాగు రిపోర్ట్ తప్పు అని చెప్పేసి, మరి వాళ్ళు చేసిన వాళ్ళు ఏమంటారు సెంట్రల్ నుంచి వచ్చింది తప్పు, వీళ్ళది కరెక్ట్. ఏ రకంగా దాన్ని సరే ఒకవేళ అదే ఇదే అనుకోండి, మరి దాని మీద ఒక పిటిషన్ నేను ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని దాని మీద మనం చర్చ చేద్దాం. అవన్నీ కాదు, మీడియా సాక్షిగానే కూర్చొని డిస్కషన్ పెట్టుకుందాం. మీడియా ఉంటారు, మీరు ఉంటారు, హెల్దీ డిస్కషన్ పెడదాం. ఎవరు ఏం తప్పు చేశారు, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అప్పులు అయినాయి, ఎవరు ఏమంటారు అక్రమాలకు పాల్పడ్డారు అనేది క్లియర్గా అక్కడే తెలిసిపోతుంది కదా. సో ఇవన్నీ చేయకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చిల్లర వేసాలు వేసుకుంటా, చిల్లర రాజకీయాలు చేసుకుంటా, ఇంకా కూడా ప్రజలని పిచ్చోళ్ళని చేసి అంటే ఇది ఎట్లుందనంటే అలా సామెత నాకు క్లియర్గా వస్తలేదు కానీ లిటరల్లీ చాలా హెల్దీ డిస్కషన్ అన్నారు. అసలు అది జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు అనేవి అర్ధరహితమైన ఆరోపణలు అంటారు. అంటే మీ ఆరోపణలు కూడా కొన్ని అలా కనిపిస్తున్నాయి. 2000 కోట్ల గురుకులాల్లో అవినీతి అన్నారు. అది మొత్తం వ్యవహారం అంతా కూడా 1100 కోట్లకు సంబంధించిందని చెప్పి ఆ పార్టీ మంత్రులు అంటారు. అంటే మీరు ఏదో కరగాల్చి మీద పడేయచ్చు అన్నట్టుగా మీరు ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు చెప్పేస్తే సమాధానం వాళ్ళే చెప్పుకుంటారని అంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము చేసిన ఆరోపణలు నిరూపించుకోవాల్సింది వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించుకోవాల్సింది మేము. కాబట్టి కూర్చొని మాట్లాడుకుందాము అని అంటున్నాం. డిస్కషనే కదా. ఇప్పుడు ఎవరు కత్తులు పట్టుకున్నామా కటార్లు పట్టుకున్నామా కాయిదాలే కదా పట్టుకొని పోయింది. జోబ్లలో ఇంకేం లేదు. వాళ్ళ దగ్గర ఉండొచ్చేమో, ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి. మా దగ్గర అట్లేం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం పేపర్ని బేస్ చేసుకొని లెక్కల్ని బేస్ చేసుకొని మాట్లాడతారు. అవి నిజంగా ఉంటే తప్ప వాళ్ళు మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజు నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వరు కాబట్టి లెక్కలు
ఎక్కడైనా తప్పు ఉంటే తప్ప మా వాళ్ళు దాన్ని లేవనెత్తి ప్రశ్నించే సాహసం చేయరు. 101% అక్కడ తప్పు జరిగింది, అక్రమాలు జరిగినాయి కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నారు. అది ఇక్కడ కాకుండా అఫీషియల్గా అసెంబ్లీలో కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని మా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడ ఇది ఒకవేళ నిజంగా తప్పే చెప్పినాం అనుకోండి, మరి తీసుకునే వాళ్ళు యాక్షన్ తీసుకునే స్కోప్ ఉంది కదా. ప్రభుత్వం అధికారులు అందరు మీరు చెప్పినట్టే వింటారు కదా, మరి ఇంకా మేము ఎక్కడ తప్పించుకోగలుగుతాం? ఆలోచించాలి ఎవరైనా కూడా. సో ఇది క్లియర్. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడే కాదు, ఈ ఈ ఈ వేదికనే కాదు, ఏ వేదికలోనైనా డెఫినెట్గా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం దొరికేదాకా కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 2 దశాబ్దాలు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించింది బీఆర్ఎస్. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా జూపల్లి కృష్ణారావు ఆరోపిస్తున్నారు. అంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు అప్పుల గురించి ఎలా మాట్లాడతారని నైతిక హక్కు మీకు ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఈ సమాధానం ఇప్పుడు ఇక్కడ అప్పులది మెయిన్ క్రైటీరియా కాదండి. అప్పులు చేసి అభివృద్ధి చేయకుండా దాని మీద బతికి కమిషన్లు తీసుకుంటున్న దాని ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా కూడా డెఫినెట్గా అప్పులు ఉంటాయి, లేవని ఏమి ఉంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది, దాని గురించి అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు చేసిన అప్పు. అండ్ మీరు చూసుకుంటే బయట ఎక్కడ పోయినా కూడా మీకు ఆ అభివృద్ధి కనిపిస్తుంది. మరి ఈ 2.5 years కాలంలో మరి రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పుకి ఏడా అభివృద్ధిని చూపిస్తారు? ఒకసారి సంక్షేమే కానీ అభివృద్ధి కానీ ఒకసారి రేవంత్ రెడ్డి గారిని చూపించండి. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అప్పులు మేము చూపిస్తాం. మరి 7 లక్షల కోట్లు అంటున్నారు కదా, మరి కాగ్ రిపోర్ట్లో ఇదే సెంట్రల్ కి సంబంధించిన అంటే మన ఎంపీ రఘునందర్ గారు ఆ ప్రశ్న వేసినప్పుడు మరి 3.5 లక్షల అప్పు అని ఎందుకు చెప్తారు? అది అఫీషియల్ కదా, వీళ్ళు చెప్పింది కాదు కదా. అంటే నోటికి ఎంత వస్తే అంత అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అనేషాల మాట్లాడాలనేది వీళ్ళది కనిపిస్తుంది. నిజంగా అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదు అంటున్నారు. సరే మేము ఇంత అప్పు చేసాం, మరి మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు చేయొద్దనే కదా వచ్చింది అధికారంలోకి. మీరు చెప్పింది మేము అప్పు చేయము. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే కొత్త అప్పులు తీసుకురావద్దన్నారు. మరి ఆయన ఎందుకు అప్పు చేస్తున్నాడు? మరి ఆయన కూడా 2-3 మాటలు అంటే ఏ వేదిక దొరికితే ఆ వేదికకి ఆ మాట మార్చుకుంటా ఇది చేస్తున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే అప్పు చేసినా దాన్ని రెవెన్యూ జనరేట్ చేసి దమ్ము ఉండాలి. గత 10 ఏళ్ళలో మీరు చేసిన అప్పుల కంటే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయి కానీ రెవెన్యూ జనరేషన్ ఎక్కడ లేదు, ఎక్కడ ఏ బిజినెస్ నడవట్లేదు. అందరూ బిజినెసే కానివ్వండి, ఎంప్లాయీసే కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలా ఆగమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఫైనల్గా అది ఒక ప్రశ్న శ్యామల గారు, ఇప్పుడు కేసీఆర్ని ఫామ్ హౌస్ దాటనేమో, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి బీఆర్ఎస్ రాదు అని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సభల్లో ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా మీ నాయకుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే కొంచెం తొందరపడుతున్నట్టుగా ఉంది. సినిమా అయిపోయింది, ఇంటర్వ్యూల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, మీరు తొందరపడుతున్నారా? రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే పూర్తిగా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రాడని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 years అసలు ఏ రకంగా సక్సెస్ అయినారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇంద్రమ్మ ఇల్లులు అని. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వారు పేర్లు మార్చుకొని ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు చీరలు ఇచ్చింది, దాన్ని ఇంద్రమ్మ చీరలు అని అన్నారు. అదే ఎట్లుందో చూడాలా. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్లో ఎంతమంది మహిళలు సంతోషంగా ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అండ్ మహిళలకి 2,500 అన్నాడు, తులం బంగారం అన్నాడు, పెన్షన్లు పెంచుతా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నారు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. అంటే వివిధ స్కీమ్స్ వారు మెయిన్గా పెట్టినవి ఏవి కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ 200 units అన్నారు. ఒక్కసారి మీరు వెళ్ళండి, గుడిసెలలో కూడా మీరు చూసుకుంటే అంటే చిన్న ఫ్యాన్ అంటే మన కూలర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అంతా ఉంటుంది. మరి 200 units ఎవరికి వస్తుంది? అంటే మనం డిస్కషన్ చేస్తే పూర్తిగా ఎవరికి కూడా వారు చెప్పిన స్కీమ్స్ 100% ఇంప్లిమెంట్ కాలేదు. సో స్కీమ్స్ పక్కకు పెడితే డెవలప్మెంట్ మీరు ఆయన ఎక్కడ డెవలప్మెంట్ చేసిన, ఏ బిల్డింగ్ కట్టినాడు? గత బీఆర్ఎస్లో హయాంలో జరిగిన ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్ కానివ్వండి, హాస్పిటల్సే కానివ్వండి, మిగతా కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, మిగతా ఈ డెవలప్మెంట్ ఏ కార్యక్రమం అయినా కూడా కొత్తగా నేమ్ ప్లేట్ చేంజ్ చేసుకొని ఇనాగ్రేషన్ చేస్తున్నాడు తప్ప ఇప్పటిదాకా ఆయన కొత్తగా చేసింది అయితే ఏది లేదు. అండ్ ఫామ్ హౌస్ విషయం అని అంటారా? ఇప్పుడు వారి స్థాయి కాదు, కేసీఆర్ స్థాయి కాదు రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్పే అంత. అండ్ ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది, మేము చిన్న నాయకులు ప్రశ్నిస్తేనే ఆయన చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక మన కేసీఆర్ గారు వస్తే ఇక ఆయన ఎట్లా ఎదుర్కొంటాడు? అండ్ ఆయన ఎదుర్కోలేడు. ఇంకా 2 ఏళ్ళు పరిపాలించాలనే ఉద్దేశంతో
ఇంకా కేసీఆర్ గారు వారికి అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఖచ్చితంగా వారు అన్నట్టు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు రావడం పక్కకు పెడితే కనీసం తెలంగాణలో 2-3 సీట్లు వచ్చే అవకాశమైన ఉంటుంది. లేదు ఇట్లనే చేస్తామని అనుకుంటే మళ్ళా ఏదైతే 10 ఏళ్ళు కాంగ్రెస్ కి అవకాశం లేకుండా పోయిందో వచ్చే రోజులలో కూడా కాంగ్రెస్ ని కంప్లీట్ గా భూస్థాపితం చేసి వారి నాయకులను కూడా ఇక్కడ లేకుండా వేస్తారు. అంతెందుకండి, కాంగ్రెస్ ని కాలదొక్కడానికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు. ఇప్పుడు ఎట్లాగైతే నేను పెంచుతున్నా ఇది చేస్తున్నా అన్నాడా, రేపు ఏమైనా వాళ్ళ మంత్రులతో ఏమైనా అయిందనుకో ఇమ్మీడియట్ గా బీజేపీకి జంప్ అయ్యి మళ్ళీ బీజేపీని ఇది చేసే ప్రయత్నం అనేది వాళ్ళ మంత్రులే చాలా వేదికలలో మాట్లాడుతున్న పరిస్థితి. సో వాళ్ళు వీళ్ళు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాడు. ఈ 2.5 ఏళ్లలో చాలా నాశనం చేసిండు, ఇంకా వచ్చే ఏళ్లలో అది కూడా చేస్తారనేది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సినిమా హిట్ అటర్ ఫ్లాప్ అయి ఉంటారు. ఫ్లాప్ అనే చెప్తున్నా కదా. ఫ్లాప్ అయినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఫ్లాప్ అయితే ఎలాగో జనాలు ఆదరించారు. భయపడేది బీఆర్ఎస్ పార్టీ బ్లడ్లలో లేదు. ఇక్కడ ఎవరు కూడా భయపడట్లేదు. ప్రజలకి ఏం జరుగుతున్నదని వివరించే ప్రయత్నమే మేము చేస్తున్నాం. అట్లా ఉల్టా అంటే లేనివి చెప్పట్లే, ఏది జరుగుతుందో ఏంటిది అనేది తెలిసే ప్రయత్నమే చేస్తుంది. చాలా మందికి గతంలో మేము చేసిన తప్పది, మేము చేసిన అభివృద్ధిని పూర్తి స్థాయిగా ప్రజలకు తీసుకుపోవడం వల్ల అది కూడా ఒక రీజన్ మేము ఓడిపోవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలని అరాచకాలను ప్రజలకి చూపిస్తూ వివరిస్తూ వాళ్ళకి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నమే మేము బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాం. కానీ భయపడో ఇదే ఇంకేదో అంత భయపడేటోళ్ళం అంటే ఇంట్లో కూర్చుంటుండే, ఇట్లా రోడ్ల మీద ఉండకపోతుంది. అది కూడా తెలుసుకోవాలి. నిజంగా ఈ రోజు సవాళ్లు చేసుకున్న నేతలు మరి ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా? సవాల్ చేస్తే దానికి నిలబడాలి, మా దగ్గర సమాధానం చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఆధారాలు లేకే వెనకడుగేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. శేష యూపీ దేశం బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్.